Okay. Hi friends, welcome to కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ ఈ వీడియోని చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం నేను మీకు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్కి సంబంధించినటువంటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ త్రూ మీరు టెలిగ్రామ్లో కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అయితే మీకు అక్కడ ఈ స్లైడ్స్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా? సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ కానీ మనం చూసుకున్నట్లయితే అది నిస్సార్ అండి. ఓకేనా? సో నిస్సార్ ఇది మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇది కరెంట్ అఫైర్ టాపిక్లో కూడా మీకు ఇంపార్టెంటే. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడాను మీకు దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో కాబట్టి ఈ నిస్సార్ శాటిలైట్ గురించి మనం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ఈరోజు క్లాస్లో. ఓకేనా? సో నిస్సార్ యాక్చువల్గా ఈ నిస్సార్ అనేది ఏంటి అంటే మనకి ఇస్రో ప్లస్ నాసా ఈ రెండింటి యొక్క జాయింట్ ప్రాజెక్ట్ అండి ఇది. ఓకేనా? సో ఈ రెండింటి యొక్క జాయింట్ ప్రాజెక్ట్ ఇది. యాక్చువల్గా దీనికి సంబంధించిన ఫస్ట్ స్టెప్ మనకి అసలు ముందడుగు మనకి 2014లో మనకి ఎంఓయు అనేది జరిగింది. ఓకేనా? ఎంఓయు అనేది జరిగింది. ఆ ఎంఓయు జరిగిన 10 years తర్వాత మనం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది స్టూడెంట్స్. ఓకేనా? సో మనకి దీన్ని రీసెంట్గా మనం లాంచ్ చేసామండి. మనకి బేసిక్ క్వశ్చన్స్ ఏమడుగుతారంటే మనకి నిసార్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఈ శాటిలైట్ ఎప్పుడు లాంచ్ చేశారని చెప్పి మనకి రెగ్యులర్ ఇంటర్వెల్లో మనకు కనిపించే క్వశ్చన్ అనమాట. మనం చూసుకున్నట్లయితే దీన్ని మనము 30th జూలై 2025లో మనం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? మరి దీనికి సంబంధించినటువంటి లాంచ్ వెహికల్ కానీ మనం చూసుకున్నట్లయితే మన ఇస్రోకి సంబంధించినటువంటి 5th జనరేషన్, ప్రజెంట్ అయితే ఇది 3rd జనరేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అది ఏంటంటే మనకి జిఎస్ఎల్వి మార్క్ 2 అండి ఇది. ఓకేనా? సో మార్క్ 2కి సంబంధించినటువంటి జిఎస్ఎల్వి F-16 అనే రాకెట్ నుంచి మనం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. లాంచ్ ఎప్పుడంటే 30 జూలై 2025 మనం లాంచ్ చేసాము. లాంచ్ వెహికల్ ఏంటంటే జిఎస్ఎల్విలో 2nd జనరేషన్ అండి. అది జిఎస్ఎల్విలో 2nd జనరేషన్. యాక్చువల్లీ జిఎస్ఎల్విలో మనకి 3 జనరేషన్స్ ఉన్నాయి. MK1, మార్క్ 1, మార్క్ 2 అండ్ మార్క్ 3. ఓకేనా? మార్క్ 3 మనకి. ఓకే. సో ఈ మార్క్ 3నే మనం ఏమంటామంటే బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తామండి. బాహుబలి రాకెట్ అని, ఫ్యాట్ బాయ్ రాకెట్ అని చెప్పి మనం దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉండడం అనేది జరిగిందండి. ఓకేనా? సో మరి జిఎస్ఎల్విలో మనకి ఏదైతే మనకి కంబర్షన్ లేదా ఇంజన్ లేకపోతే మనకి ఏమంటారు దాన్ని ఇంధనాలు, ఫ్లూయిడ్స్ అనేవి, నాకు ఫ్యూయల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి 3 స్టేజ్ ఫ్యూయల్ అండి ఇది. ఓకేనా? 3 స్టేజ్ ఫ్యూయల్ ఇది. 3 స్టేజ్ ఫ్యూయల్. ఆ 3 స్టేజ్ ఫ్యూయల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఏంటిదంటే మనకి సాలిడ్ అండి, సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. సెకండ్ మనకి ఏముంటుందంటే లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది. ఓకేనా? థర్డ్ మనం తీసుకుంటే క్రయోజెనిక్ ఫ్యూయల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. క్రయో అంటే మీ అందరికీ గుర్తుండాలండి, క్రయో అంటే లోయెస్ట్ కూల్ అనమాట. లోయెస్ట్ కూలింగ్ టెంపరేచర్ అంటే మనకి యాక్చువల్గా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మన ఫ్లూయిడ్ గా దేన్ని యూజ్ చేస్తామంటే ఇక్కడ మన ఫ్యూయల్ గా దేన్ని యూజ్ చేస్తామంటే లిక్విడ్ హైడ్రోజన్ అండి. లిక్విడ్ హైడ్రోజన్ ని మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? లిక్విడ్ హైడ్రోజన్ ని మనం ఫ్యూయల్ గా యూజ్ చేస్తాము. మరి ఇక్కడ ఉన్నటువంటి మనకి ఆక్సిడైజర్ కానీ మనం చూస్తున్నట్లయితే మనం ఇక్కడ లిక్విడ్ ఆక్సిజన్ ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి టెంపరేచర్ అనేది ఎలా ఉంటుందంటే మైనస్ 182 degrees వరకు ఉంటుందండి. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ విధంగా ఉంటుంది క్రయోజెనిక్ టెక్నాలజీ అనేది. మనకి జిఎస్ఎల్విలో అయితేనేమో పిఎస్ఎల్వి అయితేనేమో మనకు 4 స్టేజ్, జిఎస్ఎల్వి అయితే మనకి 3 స్టేజెస్ అనేవి కనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఇది మనకి రాకెట్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా?
సో ఇప్పుడు నిసార్ అంటే ఏంటో మన అబ్రివేషన్ అనేది చూద్దాం. నిసార్ అంటే ఏంటంటే, సో నిసార్ ఫుల్ ఫామ్ అండి. నిసార్ ఫుల్ ఫామ్ ఏంటంటే నాసా, ఇస్రో, సింథటిక్ అపర్చర్ రాడార్. సో నాసా, ఇస్రో, సింథటిక్ అపర్చర్ రాడార్ అండి. యాక్చువల్గా రాడార్ ఏంటిదంటే, ఇది యాక్చువల్ రాడార్ ఎలా వర్క్ చేస్తుందంటే, మనకి ఫస్ట్ రాడార్ గురించి మనం తెలుసుకుందాం. రాడార్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని చెప్పి పిలుస్తారు. రాడార్ అంటే యాక్చువల్గా ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫర్ సపోజ్ ఇది ఒక రాడార్ పాయింట్ అనుకోండి, ఓకేనా. సో ఇది ఒక రాడార్ పాయింట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో రాడార్ ఏం చేస్తుందంటే, ఇది కొన్ని వేవ్స్ ని పంపిస్తుందండి, ఓకేనా. ఈ వేవ్స్ ని ఇలా పంపించి మనకి సో కొంచెము క్లియర్ గా డ్రా చేద్దాం మనం. ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఓకేనా. సో రాడార్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇక్కడ నుంచి ఇది చిన్న వేవ్స్ ని పంపిస్తుందండి, ఓకేనా. దీనికి ఎప్పుడైతే దీనికి తగిలి వెంటనే అవి రిఫ్లెక్ట్ అవుతాయండి. అవి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనకి వేవ్స్ అనేవి ఇలా క్రియేట్ అవుతాయి. ఇలా క్రియేట్ అయ్యి ఇలా మనకి రావడం అనేది జరుగుతుందండి. ఇలా మనకి ఏం చేస్తుందంటే, రాడార్ అనేది వేవ్స్ ని పంపిస్తుంది. ఆ వేవ్స్ ఏదైనా సర్ఫేస్ కి టచ్ అయ్యి అవి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి రావడం అనేది జరుగుతుందండి. ఇలా వెనక్కి రాడార్ కి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ ఎటువంటి ఆబ్జెక్ట్ అనే దానిపైన రాడార్ అనేది వర్క్ చేస్తుంది, ఓకేనా. అయితే మనం ఏం చేస్తాము అంటే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎకో వేవ్స్ ని మనం పంపించడం అనేది జరుగుతుందండి. వేవ్స్ ని పంపించి ఆ ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ అనేది చేస్తుందండి. ఇప్పుడు మనము దీంట్లో రాడార్ ని ఎందుకు వాడాం, కెమెరాస్ ని మనం వాడలేదండి. ఈ సింథటిక్ అపర్చర్ రాడార్, ఈ నిసార్ శాటిలైట్ లో మనం కెమెరాస్ వాడకుండా మనము రాడార్ ని ఎందుకు వాడామంటే, ఇప్పుడు కెమెరా వాడామనుకోండి, ఖచ్చితంగా దానికి ఏం కావాలంటే మనకి లైట్ అనేది కావాలి, ఓకేనా. లైట్ అనేది కావాలి. లైట్ ఉన్నంత వరకు కెమెరాస్ అనేవి పనిచేస్తాయి. నైట్ టైం కెమెరాస్ అనేవి పనిచేయవు, ఓకేనా. ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, అదేంటది మనం మామూలుగా ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ వాడొచ్చు కదా అని చెప్పి. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ యాక్చువల్గా మనకి తక్కువ డిస్టెన్స్ లో వర్క్ అవుతాయి, కానీ యాక్చువల్గా మన శాటిలైట్ ఏంటి, మనము యాక్చువల్గా దాన్ని స్పేస్ లోకి పంపించి ఒక 600 నుంచి 1000 కిలోమీటర్స్ హైట్ లో ఉన్నటువంటి ఆర్బిట్ లో మనం పంపించి అక్కడ నుంచి మనము ఈ శాటిలైట్ మనం వర్క్ చేస్తున్నప్పుడు కెమెరా అనేది సరిగ్గా వర్క్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, దాని ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే రాడార్ ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఈ రాడార్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, లైట్ తో అవసరం లేదు. ఇది 24/7 365 డేస్ వర్క్ చేస్తుంది, ఓకేనా. అంతేకాకుండా మనకి ఇప్పుడు రాడారు ఏదైతే ఈ నిసార్ రాడార్ ఉందో, ఈ రాడార్ ని యూజ్ చేయడం వల్ల మనకు ఒకవేళ ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షాలు పడుతున్నా ఏదైనా ఆబ్జెక్ట్స్ అడ్డొచ్చినా సరే మనకి ఏం ప్రాబ్లం లేకుండా రాడార్ అనేది కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ ని పంపిస్తానే ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ నిసార్ వల్ల యూజ్ ఏంటని కానీ మనం తెలుసుకున్నట్లయితే, మనకి యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, భూమి మీద మనకి టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయండి, ఓకేనా. టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. ఈ ప్లేట్స్ మనకి ఏమవుతాయంటే, అప్పుడప్పుడు మనకి టెక్టానిక్ ప్లేట్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఇదొక ప్లేట్, ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఈ ప్లేట్ ఇలా మూవ్ అవుతా ఉంటుంది, ఈ ప్లేట్ ఇలా మూవ్ అవుతా ఉంటుంది. మీ అందరికీ ఖండచలన సిద్ధాంతం గురించి ఒక ఐడియా ఉంది, ఓకేనా. ఖండచలన సిద్ధాంతం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని చెప్పి పిలుస్తారు. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఏంటి అంటే, ఈ డయాగ్రామ్ లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, వన్స్ అపాన్ ఏ టైము భూమి మీద ఉన్నటువంటి కాంటినెంట్స్ అన్ని ఒకే చోట ఉండేవండి, ఓకేనా. అయితే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో భాగంగా ఏం జరిగిందంటే, ప్రజెంట్ ఇప్పుడు గ్లోబ్ ఏ షేప్ లో అవుతుందో ఆ షేప్ కి రావడానికి కొన్ని వందల వేల మిలియన్ల సంవత్సరాలు టైం పట్టిందండి. కొన్ని మిలియన్స్ ఆఫ్ టైం తర్వాత మనకి ఇప్పుడు ప్రజెంట్ భూమి అనేది 7 ఖండాలు దేనికి అది ప్లేస్ అయికొని ఉన్నాయన్నమాట. అయితే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో మనకి ఏం జరుగుతుందంటే, ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతానే ఉంటాయి. కొన్ని టెక్టానిక్ ప్లేట్స్ ఇలా డివైడ్ అయిపోతూ ఉంటాయండి, ఓకేనా. ఇలా డివైడ్ అయిపోతూ ఉంటాయి. ఇంకొన్ని టెక్టానిక్ ప్లేట్స్ ఏమవుతాయంటే ఇలా కలిసిపోతూ ఉంటాయండి, ఓకేనా. సో ఈ మూమెంట్ ఇలా ఉంటుంది, ఈ మూమెంట్ ఇలా ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే,
భూమి మీద మనకి స్లైట్ చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ టెక్టానిక్ ప్లేట్స్ వల్ల ఒక సెంటీమీటర్ కూడా భూమిలో ఏమైనా మార్పు వస్తే ఈవెన్ ఆ సెంటీమీటర్ యొక్క ఇది ఏదైతే ఆ ప్రిసిషన్ ఉందో దాన్ని కూడా ఈ నిసార్ శాటిలైట్ అనేది గ్రాప్ చేయగలదు. ఆ ఇన్ఫర్మేషన్ ని మనకి షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో అంత యాక్యురేట్ గా మనకి ఈ నిసార్ అనేది మన వర్క్ చేస్తూ ఉంటుందండి. ఓకేనా, దీనికోసం మనము నిసార్ని మనము పంపించడం అనేది జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే కానీ మనం చూసుకున్నట్లయితే మనం కానీ చూసినట్లయితే ఈ నిసార్ అనేది ఏదైతే ఉందో ఈ నిసార్ అనేది మనకి ఏ ఆబ్జెక్ట్ లో మనకి ఇప్పుడు మన భూమి నుంచి మనం ప్రతి శాటిలైట్ మనం ఏం చేస్తామంటే మన భూమి నుంచి మనము కొంత హైట్ లో మనం ఏం చేస్తాం, డిప్లాయ్ చేస్తాం కదా. సో ఇది ల్యాండ్ అనుకోండి, ఇక్కడ స్పేస్ లో మనం ఇక్కడ డిప్లాయ్ చేసాం అనుకోండి, అది ఇక్కడ నుంచి మన భూమి చుట్టూ తిరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎగ్జాక్ట్ ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే, సో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఎర్త్ అనుకోండి, ఇది భూమి అనుకోండి. దీని నుంచి మనకి ఏంటంటే కొంత హైట్ లో, అంటే ఈ హైట్ లో మనం ఏం చేస్తాము ఇక్కడ మనము శాటిలైట్ ని ప్లేస్ చేస్తాము. శాటిలైట్ ని బేస్ చేస్తే అదేం చేస్తుందంటే ఇండియాని ఇక్కడ నుంచి, సో ఎర్త్ ని ఇక్కడ నుంచి అబ్జర్వ్ అనేది చేస్తుంది. ఓకేనా, అబ్జర్వ్ అనేది చేస్తూ మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. మరి ఇక్కడ ఒక ఆర్బిటాల్ ఉంది కదా, ఇది ఏ ఆర్బిటాల్లో దీన్ని ప్రవేశపెట్టారు, ఏ కక్షలో దీన్ని ప్రవేశపెట్టారండి? దీన్ని మనకి పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిటాల్ అండి. పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిటాల్, సారీ పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిటాల్. ఈ పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిటాల్లోనే దీనికి ఎందుకు ప్రవేశపెట్టారని కానీ మనం చూసుకున్నట్లయితే, ఈ సన్ ఇప్పుడు ఎర్త్ ఇలా ఉంది కదండి. సో ఎర్త్ ఇలా ఉంది కదా, ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. సో పోలార్ అంటే ఈ పోల్స్ ని బేస్ చేసుకొని ఇది 98.6 డిగ్రీస్ ఇంక్లైన్ యాంగిల్ తో, అంటే ఇక్కడెక్కడో ఒక ప్లేస్ లో ఇది ఏం చేస్తుందంటే భూమి చుట్టూ ఇలా రొటేట్ అవుతా ఉంటుంది. ఓకేనా, ఇలా రొటేట్ అవుతా ఉంటుంది. ఇలా రొటేట్ అవుతాని పోల్స్ ని బేస్ చేసుకుని ఇది పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే సూర్యుడి గమనాన్ని అందుకే మనం ఏమన్నామంటే సన్ సింక్రోనస్, సూర్యుడి యొక్క గమనాన్ని బేస్ చేసుకొని ఈ పోల్స్ చుట్టూ ఈ శాటిలైట్ అనేది తిరుగుతుంది. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు పోలార్ సింక్రోనస్ వల్ల ఇప్పుడు ఏదైతే ఒక ఇప్పుడు ఏదైతే మనకి శాటిలైట్, ఈ నిసార్ శాటిలైట్ ఉందో, ఈ నిసార్ శాటిలైట్ ఫర్ సపోజ్ ఈ రోజు 9:13 AM ఎర్లీ మార్నింగ్ మనకి విశాఖపట్నంని మనం క్రాస్ చేసింది అనుకోండి, మళ్ళీ మనకి రేపు మళ్ళీ సేమ్ ఇదే టైంలో మళ్ళీ మనకి ఏం చేస్తుందంటే ఈ ఎర్త్ అనేది ఇది క్రాస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇలా బేస్ అయ్యి ఈ ఏదైతే ఈ మనకి నిసార్ శాటిలైట్ ఉందో అది సన్ సింక్రోనస్ పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ ని బేస్ చేసుకొని వర్క్ చేయడం వల్ల కరెక్ట్ గా ఇదే టైంకి అది మళ్ళీ భూమిని ఒకసారి రౌండ్ కొట్టుకుంటూ వస్తుంది అనమాట. అలా తిరుగుతా వస్తుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది టోటల్ గా 747 కిలోమీటర్ల హైట్ లో, అంటే భూమి నుంచి 747 కిలోమీటర్ల హైట్ లో పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిటాల్లో దీన్ని ప్లేస్ చేయడం అనేది జరిగింది విత్ యాంగిల్ ఇంక్లినేషన్ ఆఫ్ 98.4 డిగ్రీస్ అండి. 98.6 డిగ్రీస్ కాదు, 98.4 డిగ్రీస్ యాంగిల్లో దీన్ని బేస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, అయితే దీంట్లో మనము ఎటువంటి రాడార్స్ యూజ్ చేసాము, ఎటువంటి రాడార్స్ మనం యూజ్ చేసామని కానీ మనం చూసుకున్నట్లయితే దీనిలో యూజ్ చేసినటువంటి రాడార్స్ ఏంటంటే మనము 2 టైప్స్ ఆఫ్ రాడార్స్ ని మనం యూజ్ చేసామండి. ఓకేనా, అది ఏంటంటే ఫస్ట్ది మనకి ఎల్ బ్యాండ్, సెకండ్ది ఏంటంటే ఎస్ బ్యాండ్. ఓకేనా, సో ఎల్ బ్యాండ్ మనకి ఏంటంటే లాంగ్ రేంజ్ లో యూజ్ చేసుకోవడానికి మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాము. షార్ట్ రేంజ్ ఏంటో షార్ట్ రేంజ్ ఎల్ బ్యాండ్ అంటే ఎస్ బ్యాండ్ అంటారు దీన్ని. సో ఎస్ బ్యాండ్ దీన్ని మనకి ఇండియా అండి. సో ఇప్పుడు ఈ షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ ఎలా పనిచేస్తాయో మీకు తెలియాలంటే యాక్చువల్గా ఇప్పుడు షార్ట్ రేంజ్ అనేది ఏంటిదంటే ఒక ఫోటో లాంటిదండి. ఇది ఫోటో లాంటిది, ఇది ఎక్స్రే లాంటిది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, మనకి ఫిజికల్ గా ఎలా కనిపిస్తాడో మనకు తెలియాలంటే మనం అతని ఫోటో తీస్తే మనకు అతని యొక్క
ఫిజికల్ అపీరియన్స్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. అతను ఎలా ఉన్నాడు, ఫెయిర్ గా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక ఫోటో చూస్తే మనకు తెలుస్తుంది. బట్ అతని హెల్త్ ఇష్యూ ఎలా ఉంది, అతని హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, నెక్స్ట్ అతని బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ అతని యొక్క బ్లడ్ బీపీ ఎలా ఉంది, నెక్స్ట్ అతనికి ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా ఉంది, అవన్నీ మనకు తెలియాలంటే మనం ఎంఆర్ఐ స్కానింగ్ అలా మనం కొన్ని చేస్తాం కదా, అలా అనమాట. ఇది ఏంటంటే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎల్ బ్యాండ్ ఏంటంటే మనకి డెప్త్ లోకి వెళ్ళిపోతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎస్ బ్యాండ్ ఏం చేస్తుంది, ఒక వాటర్ బాడీని ఫోటో తీస్తుంది అనుకోండి. అదే ఎల్ బ్యాండ్ ఏం చేస్తుందంటే ఆ వాటర్ బాడీలో ఎటువంటి చేపలు ఉన్నాయి, దాంట్లో ఎటువంటి మొక్కలు పెరుగుతున్నాయి, ఆ వాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంది, దాంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయా, వాటిలన్నిటిని కూడా ఎల్ బ్యాండ్ అనేది రీసెర్చ్ చేస్తుంది. అలా మనకి ఎస్ బ్యాండ్, ఎల్ బ్యాండ్ ఈ రెండు రాడార్స్ మనకి ఏం చేశారు అంటే ఇన్నిసార్లు పంపించారు. ఎల్ బ్యాండ్ కి ఫేమస్ ఏంటంటే యుఎస్ఏ, ఎస్ బ్యాండ్ కి ఫేమస్ ఏంటంటే ఇండియా. కాబట్టి వాళ్ళలో బ్యాండ్ వీళ్ళలో బ్యాండ్ పెట్టి దాన్ని పంపించడం అనేది జరిగింది. దీని టోటల్ బడ్జెట్ కానీ మనం చూసుకున్నట్లయితే దీని టోటల్ బడ్జెట్ మనకి ఎంత అంటే 12,000 crores అండి. ఓకేనా, 12,000 crores పెట్టి దీన్ని పంపించడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ జాయింట్ మిషన్ అనమాట. ఓన్లీ ఇస్రో మరియు నాసా యొక్క జాయింట్ మిషన్, ఫస్ట్ జాయింట్ మిషన్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మరి అటమీస్ కూడా ఉందని చెప్పి మీరు అడగొచ్చు, కానీ అటమీస్ అనేది ఓన్లీ ఇండియానే లేదండి, దాంట్లో ఇంకా డిఫరెంట్ నేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఓకేనా, అటమీస్ ఏదైతే ఉందో ఈ అటమీస్ మనం రీసెంట్ గా మనం పంపించడం జరిగింది. మన ఇండియా నుంచి శుభాంశు శుక్లా కూడా వెళ్ళాడు. ఆ శుభాంశు శుక్లా వెళ్ళి ఒక 14-15 days నుండి మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరిగింది. అయితే అటమీస్ అనేది ఓన్లీ మన ఇండియాది కాదు, దాంట్లో ఇంకా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. బట్ నిసార్ అనేది ఓన్లీ ఇండియా మరియు నాసాకి మాత్రమే చెందినవండి. మిగతా ఏ కంట్రీకి దీంతో సంబంధం అనేది లేదు. కాబట్టి ఇది మనకి యూజ్ అనేది జరుగుతుంది. ఓకేనా, మరి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్. ఓకేనా, సో అది మనకి మరి ఇది ఎలా వర్క్ చేస్తుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్స్ ఇది వర్క్ అవుతుంది. అది మనం చెప్పాము, ఎస్ బ్యాండ్ ఎల్ బ్యాండ్ అని చెప్పుకున్నాము. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఒకసారి ఒక భూమి మీద మొత్తము 240 కిలోమీటర్స్ ఏరియాని భూమి మీద ఒకసారిగా ఇది కవర్ చేయగలుగుతుందండి. ఓకేనా, అలా 240 కిలోమీటర్స్ ఏరియాని ఒకసారి ఇది అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తే ఎట్ ఏ టైమ్ 240 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని ఇది అబ్జర్వ్ చేయగలదు. అలా ఎర్త్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయాలంటే దీనికి ఎన్ని డేస్ టైం పడుతుందంటే టోటల్ గా ఎర్త్ మొత్తాన్ని 12 days లో ఇది మొత్తాన్ని కవర్ చేస్తుందండి. ఓకేనా, సో ఇలా ఇది కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో 12 days లో కవర్ చేస్తుంది. అయితే మనం దీన్ని ఎప్పుడు పంపించామంటే 30 జూలై 2025 మనం దీన్ని పంపించడం అనేది జరిగింది. పంపించగానే ఇది వర్క్ అవుదండి. అది ఆర్బిట్ లోకి వెళ్ళి అక్కడ ప్లేస్ అయ్యి అది మొత్తం ఫంక్షనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న 90 days తర్వాత, అంటే 3 months తర్వాత నుంచి ఇది వర్క్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. జూలై 30 పంపించాం, 31 ఒకవేళ డిప్లాయ్ చేసింది అనుకోండి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అవన్నీ కంప్లీట్ అయిపోతే నవంబర్ నుంచి ఇది వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీని యొక్క టోటల్ ఫంక్షనింగ్ ఇయర్ ఇది ఎన్ని సంవత్సరాలు వర్క్ అయ్యేలాగా మనం దీన్ని డిజైన్ చేసామంటే 3 to 5 years వర్క్ అయ్యేలాగా మనం దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇంకా దీంట్లో మనము ఎస్ బ్యాండ్ ఎల్ బ్యాండ్ రాడార్స్ యూజ్ చేయడం అనేది జరిగింది. ఎల్ బ్యాండ్ అంటే ఏంటో మీకు చెప్పాను, ఎస్ బ్యాండ్ అంటే ఏంటో మీకు చెప్పాను. నెక్స్ట్ మనకి ఇంకా కానీ మనం చూసుకున్నట్లయితే శాటిలైట్ ఆపరేషన్స్ ని ఎవరు చూస్తారంటే దీని యొక్క శాటిలైట్ ఆపరేషన్స్ మొత్తాన్ని ఇస్రో చూస్తుంది. ఆర్బిట్ మానివర్స్ అంటే ఏంటంటే అది ఆర్బిట్ లో ఎలా శాటిలైట్ ఫంక్షన్స్ అంటే అది పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నాసా అనేది డీకోడ్ చేసుకుంటుంది. బట్ ఆ ఆర్బిట్ లో తిరిగేటప్పుడు దీని యొక్క చలనం అనేది ఏ విధంగా ఉండాలి, ఏ డైరెక్షన్ లో దీన్ని తిప్పాలి, ఏ డైరెక్షన్ లో ఎక్కడ ఎంతసేపు ఆపాలి, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు మనం చూసుకున్నట్లయితే అది నాసా చూసుకుంటుంది అనే విషయము మనకు గుర్తుండాలండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా కానీ మనం చూసుకున్నట్లయితే ఈ శాటిలైట్ అనేది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు ఒక ఫోటో అనేది చూపిస్తాను. ఆ ఫోటో చూస్తే మీకంటూ క్లారిటీ వస్తుంది. సరేనా, సో ఇది మనకి టోటల్ గా ఇదండి మనకి నిస్సార్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఇది కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం మనకి
ఇది మొత్తం మనకి శాటిలైట్ అండి. ఇది మొత్తం మనకి శాటిలైట్. ఇది మనకి మొత్తం యాంటీనా అండి. ఈ యాంటీనా యొక్క డయామీటర్ మనకు ఆల్మోస్ట్ 12 మీటర్స్ ఉంటుంది. 12 మీటర్స్ అంటే మనకి ఇది ఎంత ఉంటుందంటే ఒక టెన్నిస్ కోర్ట్ అంత సైజ్ ఉంటుందండి. ఓకేనా. దీని ద్వారా ఏమవుతుందంటే ఇది ఎక్కువ ప్లేస్ ని, యాక్చువల్ గా వరల్డ్ లో ఫస్ట్ ఒక శాటిలైట్ కి ఇంత పెద్ద యాంటీనా ఉందంటే అది నిసార్ యాంటీనా అండి. దీని ద్వారా మనకి ఏంటంటే ఎట్ ఏ టైం ఇది 240 కిలోమీటర్స్ రేంజ్ ని ఒకసారిగా ఇది ఏం చేయగలదు, అబ్జర్వ్ చేయగలదు అనే విషయము మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. దీని ద్వారా మనకి ఏంటంటే టెక్టానిక్ ప్లేట్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, అగ్రికల్చర్ అనేది ఏ విధంగా ఉంది, నెక్స్ట్ మనకి సముద్రం అనేది ఏ విధంగా ఉంది, టెక్టానిక్ ప్లేట్స్ లో మూవ్మెంట్ ఏమైనా కనబడుతుందా, నెక్స్ట్ ఎర్త్ క్వేక్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ మనకి తుఫాన్స్ అనేవి ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఫారెస్ట్ ఫైర్స్ వచ్చే అవకాశం ఉందా, భూమి మీద గ్రీనరీ ఎలా ఉంది, నెక్స్ట్ యానిమల్స్ ఎలా ఉన్నాయి, ఎకోసిస్టమ్ ఎలా డెవలప్ అవుతుంది, ఎకోసిస్టమ్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీటిలన్నిటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎర్త్ కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీని ద్వారా మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మరి ఈ నిసార్ శాటిలైట్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకేంటంటే ఓపెన్ సోర్స్ అండి. ఓకేనా. ఓపెన్ సోర్స్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ ని ఎవరైనా వాడుకునే వీలుగా ఈ నిసార్ శాటిలైట్ ని మనం పంపించడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కానీ మనం చూసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ స్టేషన్స్ ని మనకి ఇస్రో ఎక్కడెక్కడ ఏర్పాటు చేసిందంటే ఇది మనకి ఫస్ట్ ఏంటిదంటే మనకి షాద్ నగర్ హైదరాబాద్ లోను అండ్ అంటార్కిటికాలో మనకి ఏంటంటే ఇస్రో దాని గ్రౌండ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి నాసా గ్రౌండ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే నాసా గ్రౌండ్ స్టేషన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే అవి మనకు చిలీ. ఓకేనా. సో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే చిలీ, నెక్స్ట్ ఇంకా మనకి చిలీ, నార్వే, అలాస్కా, ఇలా మనకి నాసా యొక్క గ్రౌండ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇస్రో యొక్క గ్రౌండ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి. మరి ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే ఇది ఎల్ బ్యాండ్ అనేది గ్లోబల్ రీచ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ బ్యాండ్ అనేది మన ఇండియాకి ముఖ్యంగా మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా మనకి టోటల్ గా నిసార్ శాటిలైట్ గురించి అండి. ఓకేనా. ఇంకా దీని గురించి ఫ్యూచర్స్ ఏమైనా అప్డేట్స్ వస్తే అప్డేట్స్ ని కూడా నేను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీని గురించి మనము ఒక ఫోటో ద్వారా కానీ మనం చెప్పుకున్నట్లయితే, ఒక ఫోటో ద్వారా మనం దీని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తంగా మనం తీసుకుంటే ఇదండి మనకి. సో నేను చెప్పినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో మీకు కనిపిస్తుంది. ఓకేనా. ఒకసారి దీన్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. సో నిసార్ అంటే ఫుల్ ఫామ్ మనకి ఇవ్వడం అనేది జరిగింది. సన్ సింక్రోనస్ ఆర్బిట్ 447 కిలోమీటర్స్ 98 డిగ్రీస్ అని చెప్పి నేను మీకు చెప్పాను. సో మొత్తం ఎర్త్ మొత్తాన్ని కూడా 12 days లో ఇది కవర్ చేసేది అని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే మనకి $1 billion లో ఇచ్చారు, కాబట్టి మీరు $1 billion లో కూడా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా నేను ఏం చెప్పానంటే 12,000 crores అని చెప్పాను, బట్ $1.5 billion కూడా కరెక్ట్ అనండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ గురించి నేను మీకు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఎల్ బ్యాండ్ ఏంటో మనకి ఇక్కడ నాసాకు సంబంధించిందండి. ఓకేనా. సో ఎల్ బ్యాండ్ కానీ మనం చూసుకుంటే ఎల్ బ్యాండ్ ఇక్కడ చూడండి. ఎల్ బ్యాండ్ అంటే దేనికి సంబంధించింది, నాసాకు సంబంధించింది. నెక్స్ట్ ఎస్ బ్యాండ్ ఏంటో మనకి ఇస్రోకి సంబంధించింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఈ సిగ్నల్స్ అనేవి, ఇది ఒక సిగ్నల్ ని ఇక్కడ నుంచి ఇలా పంపిస్తుంది, నెక్స్ట్ అక్కడ నుంచి సిగ్నల్ ఇలా రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి యాంటీనాగా ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం దీని గురించి చూసుకుంటే ఇదిగో చూడండి, ఇక్కడ మనకి టోటల్ గా ఇది చూడండి 12 మీటర్స్ అని చెప్పి నేను చెప్పాను కదా, యాంటీనా అనేది అలా వర్క్ చేస్తుందని చెప్పి. అది నెక్స్ట్ దీని యొక్క వెయిట్, దీని యొక్క టైం పీరియడ్ టోటల్ గా. నెక్స్ట్ ఇంకా మనకి ఏంటంటే GSLV Mark 2 చెప్పాను కదా. సో ఇదంతా మనకి, సో ఈ ఇమేజ్ చూసినా సరే మీకంటూ ఒక క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇదండి మనకి టోటల్ గా దేని గురించి, సింథటిక్ అపర్చర్ రాడార్. ఓకేనా. నిసార్ గురించి మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే. సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయొచ్చండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పానో ఇదంతా కూడా మీకు నేను ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లో, నేను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి.